హాయ్ ఫ్రెండ్స్, కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచానికి తెలిసేలా తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా, అలాగే తెలంగాణలోని అన్ని ప్రాంతాలను మరియు అన్ని కులాలను, అన్ని వర్గాలను ఏకం చేసే గొప్ప చారిత్రక సాంస్కృతిక మహోన్నత ఉత్సవమే బోనాల పండుగ. ఇలాంటి గొప్ప చరిత్రకు పుట్టినిల్లు మన హైదరాబాద్ అయితే, ఇంత గొప్ప విశేషం ఉన్న ఈ బోనాల పండుగ గురించి మనలో చాలా మందికి తెలియదు. అసలు ఈ సంస్కృతి ఎలా మొదలైందో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. ప్రతి పండగ వెనుకాల ఒక చరిత్ర దాగి ఉంటుంది. అంటే ఆ పండగ జరుపుకోవడం వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం మనం జరుపుకునే బోనాల పండుగ వెనకాల కూడా ఒక గొప్ప చరిత్ర దాగి ఉంది. ఈ బోనాల పండుగ జరుపుకునే సంప్రదాయం మన తెలంగాణలో 600 సంవత్సరాల క్రితం పల్లవులు పాలించే కాలం నుండి ప్రారంభమైంది. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు ఎదుకోల నవరతి ఆలయం నిర్మించాక వాళ్ళు సైతం ఈ బోనాల పండుగను జరుపుకున్నారు. అలాగే కాకతీయ రాజులు సైతం గోల్కొండ కోట ఉన్నప్పటి నుంచి ఈ బోనాల పండుగను జరుపుకున్నారు. ఆ తర్వాత గోల్కొండ కోటను జయించిన కులీ కుతుబ్ షాలు సైతం ఈ పండుగను కొనసాగించారు. వీరైతే ఏకంగా నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించేవారు. మ్యాటర్ ఏంటంటే, హైదరాబాద్ లో ఈ పండుగ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 1869 తర్వాత. దీనికి కారణం గతంలో జరిగిన 2 సంఘటనలు. వాటిలో మొదటిది 1869లో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి చాలా భయంకరంగా విజృంభించింది. అప్పట్లో సరైన వ్యాధి లేకపోవడం వల్ల వేలాది మంది ఈ వ్యాధికి బలయ్యారు. అదే సమయంలో నగరంలోని మిలిటరీ బెటాలియన్ జవాన్లు కొందరు విధుల్లో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి వెళ్లారు. అండ్ ఈ వ్యాధి అంతమవ్వాలని చెప్పేసి అక్కడున్న అమ్మవారికి పూజలు కూడా జరిపించారు. అలా వాళ్ళంతా అనుకున్నట్టుగా జరిగితే హైదరాబాద్ లో కాళీమాత అమ్మవారికి ఒక గుడి కూడా కట్టిస్తామని చెప్పేసి మొక్కుకున్నారు. దాంతో కొంతకాలానికి ప్లేగు వ్యాధి అనేది తగ్గడం ప్రారంభమైంది. వాళ్ళు అనుకున్నట్టుగానే సికింద్రాబాద్ నగరంలో కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించారు. అలా అమ్మవారికి ఘనంగా పూజలు చేసి బోనాలు సమర్పిస్తారు. అండ్ రెండోది మూసీ నది వరద సంఘటన. 1908లో మూసీ నది చాలా బీభత్సంగా ఉప్పొంగింది. దాంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చాయి. ఈ వరదల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి మహారాజైన కిషన్ ప్రసాద్ సూచన మేరకు నిజాం ప్రభు మీర్ మొహమ్మద్ అలీ ఖాన్ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు జరిపించి చార్మినార్ దగ్గరకు చేరిన మూసీ నది నీటిలో సంప్రదాయం ప్రకారం పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రములు సమర్పించి బోనాలు ఉత్సవాలు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం అంగరంగ వైభవంగా బోనాలు పండుగ జరుపుతారు. అలా మొదలైన బోనాల ఆచారం ఇప్పుడు తెలంగాణ మొత్తం బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఇలా జరిగిన ఈ 2 సంఘటనలు బోనాల పండుగను తెలంగాణ వ్యాప్తంగా పరిచయం చేశాయి. బోనాలు కేవలం పండగ మాత్రమే కాదు, ఇది భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. బోనాలు అన్న పదం భోజనం అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. అమ్మవారికి సమర్పించే ప్రత్యేక నైవేద్యాన్ని అన్నం, పాలు, పెరుగు కలిపి మట్టి కుండలో వండుతారు. దాన్ని బోనం అంటారు. ఈ మట్టి కుండను పసుపు, వేపాకులు, కుంకుమ మరియు పూలతో అలంకరించి తలపై పెట్టుకుని భక్తులు ఆలయానికి నడకదారిలో వెళ్లడం ఈ పండుగలో ప్రధాన అంశం. ఇలా కాలినడకన ఆలయానికి వెళ్లడం అనేది తమ భక్తి చూపించే మార్గం. డప్పుల తాళాలతో, పోతురాజుల అల్ల కల్లోలంతో, శివశక్తుల ఆవేశంతో ప్రతి ప్రదేశం ఒక ఉత్సవ వేదికగా మారుతుంది. బోనాల్లో 3 ప్రత్యేకమైన విశేషాలుంటాయి: శివశక్తులు, పోతరాజులు మరియు రంగం. శివశక్తులు అంటే శివుడు లేదా అమ్మవారి యొక్క శక్తిని పూనినవారు అని భావిస్తూ ఉంటారు. ఈ పండుగ సమయంలో వీరిలో దైవిక శక్తి ప్రవేశించిందని చెప్పేసి భక్తులు నమ్ముతారు. పోతరాజు అనేది బోనాల పండుగలో ముఖ్యమైన పాత్ర. ఆయన అమ్మవారి సోదరుడుగా భావిస్తారు. భక్తుల ప్రకారం పోతరాజు తాకితే అది శుభ సూచికం, పాపాలు పోతాయి అండ్ మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మకం. పోతరాజు బోనాల ఉత్సవానికి ప్రాణం లాంటివాడు. ఆయన ఉన్న చోట జోష్, భక్తి, శక్తి అన్నీ కలిగి ఉంటాయి. ఇక చివరిగా రంగం. ఇది ఒక విశేషమైన దృశ్యం. ఒక మహిళ అమ్మవారిలో ప్రవేశించి భవిష్యవాణి చెబుతుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి తమ భవిష్యత్తు తెలుసుకోవాలని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ఆహార, సాంఘిక బంధాల ఉత్సవం కూడా. నిప్పోలు, పచ్చి పులుసు, ఇంకా ఎన్నో సాంప్రదాయ వంటకాలు అన్ని కుటుంబ సభ్యతతో పంచుకుంటారు. బోనాలు అనేది తెలంగాణ గర్వం. ఇది మన సంప్రదాయ తాలూకా గొప్పదనాన్ని చూపించే ఒక వేడుక. ఈ పండుగను మీరు ఎప్పుడైనా ప్రత్యక్షంగా చూడకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. మీరు అనుభవించే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ధన్యవాదాలు. మీ ఆశీష్, తెలుగు బ్లాగర్.